నమస్తే. అనురాధారావు బాలల హక్కుల సంఘం ప్రెసిడెంట్. అక్టోబర్ 11 అంతర్జాతీయ బాలికా దినోత్సవం. బాలికలందరికీ అంతర్జాతీయ బాలికా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతుంది బాలల హక్కుల సంఘం. ఈ బాలికా దినోత్సవాలు ఇవన్నీ ఎందుకు జరుపుకోవాలి, అసలు ఎప్పటి నుంచి ప్రారంభమయ్యాయి అని మనం చూస్తే 2012 అక్టోబర్ 11న తొలిసారిగా ఈ బాలికా దినోత్సవాన్ని జరుపుకున్నాం. బాలికలపై జరుగుతున్న అత్యాచారాలు, అనర్థాలను నివారించి వారి హక్కులను రక్షించడానికి, అవగాహన పెంపొందించడానికి ఈ బాలికా దినోత్సవాన్ని జరుపుతారు. బాలికలు ఎదుర్కొంటున్న లింగ అసమానతలు, విద్య, వైద్యం, పోషణ, రక్షణ, వారికున్న చట్టపరమైన హక్కులు, బాల్య వివాహాలు, వీటన్నిటిపైన అవగాహన పెంపొందించడానికి బాలికా దినోత్సవాన్ని జరపడంలో ఉన్న ముఖ్య ఉద్దేశం. అసలు ప్రపంచవ్యాప్తంగా 5 నుంచి 14 సంవత్సరాల లోపు బాలికలు అదే వయసున్న అబ్బాయిల కంటే ఎక్కువ సమయాన్ని పనులకు వినియోగిస్తున్నారు. అంటే ఎంత వివక్షత ఉంది చూడొచ్చు. అంటే ఆడపిల్ల అని తెలిసినప్పటి నుంచి వివక్షత చూపుతూనే ఉంది. ఎక్కడా అమ్మాయి పుట్టిందన్న ఆనందం ఎవరికి ఉండడం లేదు. అయ్యో అమ్మాయా, చెప్పగానే అమ్మాయి పుట్టిందా అంటే, అమ్మాయి అయితే ఒక రకమైన ఆలోచన, అబ్బాయి అయితే ఒక రకమైన ఆలోచన, ఎవరైనా ఒకటే కదా అన్న ఆలోచన తల్లిదండ్రుల్లో రావాలి. మొదలుగా ఇంట్లోనే ప్రారంభం కావాలి. అమ్మాయికి అబ్బాయికి సమాన హక్కులు ఉంటాయి, వాళ్ళిద్దరూ సమానమే అన్నది మన ఇంటి నుంచే ప్రారంభం కావాలి. ప్రతి 4 ఒకళ్ళు 18 సంవత్సరాల లోపే బాల్య వివాహం చేసుకుంటున్నారు. అయితే ఈ బాలికా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఒక థీమ్తో జరుపుతారు. ద గర్ల్ ఐ యామ్ ద చేంజ్ ఐ లీడ్, గర్ల్స్ ఆన్ ద ఫ్రంట్ లైన్ ఆఫ్ క్రైసిస్. అమ్మాయిని నేను నడిపించే మార్పును, సంక్షోభం యొక్క ముందు వరుసలో ఉన్న బాలికలు అన్నది ఈ సంవత్సరం యొక్క థీమ్. అంటే ఈ థీమ్ వల్ల ఏం చెప్తున్నారు? బాలికలు సామాజిక మార్పు చోదకులు, బాలికలు సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో ముందు వరుసలో ఉంటారు. మార్పు తేవడంలో కీలక పాత్ర పోషించేది బాలికలే. ఈ థీమ్ను యుఎన్, బాలికా సంస్థలు, బాలికల అభిప్రాయంతో ఏర్పాటు చేసిన థీమ్ ఇది. ప్రతి అమ్మాయికి ఒక కల ఉంటుంది. తన భవిష్యత్తు, తన శక్తి ఏంటో నిరూపించుకోవాలని ప్రతి అమ్మాయి అనుకుంటుంది. ఇంకా అమ్మాయిలు విద్య కోసం, ఆరోగ్యం కోసం, స్వేచ్ఛ కోసం పోరాడుతున్నారు. మనం ఎంతో అభివృద్ధి చెందింది అని చెప్పుకుంటాం సభలపైన, కానీ లింగ వివక్షత, విద్య అందలేకపోవడము, వైద్యం దొరకకపోవడము అమ్మాయిలు చాలా ఎదుర్కొంటున్న సమస్యలు. ముఖ్యంగా బాల్య వివాహాలు. చిన్నతనంలోనే పెళ్లి చేసి పంపిస్తే పని అయిపోయిందని చేతులు దులిపేసుకుంటున్నారు తల్లిదండ్రులు. కానీ ఆ అమ్మాయి ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటుందో ఒక తల్లి ఆలోచించాలి. ఫస్ట్ తల్లిలో మార్పు రావాలి. నా కూతురికి నేను ఎందుకు బాల్య వివాహం చేయాలి అన్న ప్రశ్న ప్రతి తల్లి వేసుకోవాలి. అప్పుడే ఈ బాల్య వివాహాలు ఆగిపోతాయి. యూనిసెఫ్ లెక్కల ప్రకారం, యూనిసెఫ్ 2024 లెక్కల ప్రకారము భారతదేశంలో 23% మంది అమ్మాయిలకు 18 సంవత్సరాల లోపే బాల్య వివాహాలు చేస్తున్నారు. అమ్మాయిలకు బలవంతంగా చేసేస్తున్నారు, బలవంతంగా చీకటి రాజ్యంలోకి తోసేస్తున్నారు. మరి తెలంగాణలో చూసుకుంటే 12.5% బాల్య వివాహాలు అవుతున్నాయని NFHS 5 సర్వే చెప్తుంది. 2019-21 సర్వే ఇది. అంటే ప్రతి 8 మంది బాలికల్లో ఒకరు బాల్య వివాహానికి గురవుతున్నారు. ఇది కేవలం ఒక లెక్కలు కాదు, వాస్తవాలు, వాస్తవమైన సత్యాలు, అమ్మాయిలను చీకట్లో పడేస్తున్న సత్యాలు ఇవి. తల్లిదండ్రుల్లో మార్పు రావాలి ఖచ్చితంగా. ముఖ్యంగా తల్లిలో మార్పు వస్తే ఖచ్చితంగా బాల్య వివాహాలు ఆగుతాయి. నేను ఎందుకు ఇంత చిన్నతనంలో అమ్మాయికి పెళ్లి చేయాలి, అమ్మాయి చదువుకోనివ్వాలి, అమ్మాయి కాళ్ళపైన అమ్మాయి నిలబడాలి, అప్పుడే నేను పెళ్లి గురించి ఆలోచించాలి అని ఏ తల్లి ఆలోచిస్తుందో అక్కడ బాల్య వివాహాలు జరగదు. ఏదో బరువు దింపేసుకుందామన్న ఆలోచనలో ఇంకా ఉన్నారు. ఆ ఆలోచన నుంచి బయటికి రావాలి. బాలికలను ఎప్పుడూ బలహీనులుగా అంచనా వేయకూడదు. వాళ్ళు మార్పు తెచ్చే శక్తిగా మనం చూడాలి. వాళ్ళని ఆ విధంగా ట్రైన్ చేయాలి చిన్నప్పటి నుంచే. వాళ్లకు విద్య ఉంటే అదొక ఆయుధం. ఈ విద్య అందించడానికి మన వంతుగా అందరం
ప్రయత్నం చేద్దాం. అసలు విద్య ఎంతమందికి అందుతుంది? ఎందుకని అందడం లేదు? ముఖ్యంగా పేదరికం వల్ల విద్యకు దూరం అవుతున్నారు బాలికలు. అబ్బాయిని స్కూల్కి పంపిస్తారు, అమ్మాయిని పనిలోకి పంపిస్తారు. చాలా వరకు సాధారణంగా జరుగుతున్న విషయం ఇది. యూనిసెఫ్ 2024 లెక్కల ప్రకారము భారతదేశంలో 6 నుంచి 17 సంవత్సరాల వయసున్న బాలికలు 12% స్కూల్కు వెళ్ళడం లేదు అసలు. గ్రామీణ ప్రాంతాల్లో అమ్మాయిల డ్రాప్అవుట్ సంఖ్య 16% ఉంది. అదే పట్టణాల్లో 8% ఉంది. తెలంగాణలో చూసినట్లయితే 11.2% మంది బాలికలు స్కూల్ మానేశారు. కారణాలు అందరికీ తెలిసినయే. స్కూళ్లలో ఎలాంటి వసతులు లేకపోవడం, ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో నీటి వసతి గల టాయిలెట్లు లేకపోవడంతో బాలికలు డ్రాప్అవుట్స్ అవుతున్నారు. 11 సంవత్సరాలు దాటిన అమ్మాయికి మంచి టాయిలెట్ ఉండాలి, నీటి వసతి గల టాయిలెట్ ఉండాలి. అసలు టాయిలెట్ స్కూల్లో ఎన్నో ఉన్నాయి. ప్రభుత్వం ఆ దిశగా పనిచేస్తేనే 100% విద్య అమ్మాయిలకు అందుతుంది. తర్వాత ఆరోగ్య విషయానికి వస్తే బాలికల్లో ఏదైనా హెల్త్ సమస్య ఉంటే అసలు చాలా నెగ్లెక్ట్ చేస్తున్నారు. ఏం కాదు ఆ కషాయం తాగు, ఏం కాదు కాసేపు పడుకుంటే తగ్గిపోతుంది, నొప్పి వచ్చినా. అమ్మాయిలకు 11 years దాటిన అమ్మాయిలకు మంత్లీ సమస్య ఉంటుంది, కొందరికి నొప్పి ఉంటుంది. ఒక్కొక్కళ్ళకు ఒక్కో రకమైన ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు అమ్మాయిలు. భారతదేశంలో 59% మంది అమ్మాయిలు రక్తహీనతతో బాధపడుతున్నారు. అంటే ఎంత డేంజర్లో ఉన్నారు చూడండి. భావితరాలను తీసుకొచ్చే మాతలు వాళ్ళు. తెలంగాణలో 56.6% మంది అమ్మాయిలు అనీమియాతో బాధపడుతున్నారు. వీళ్ళు భవిష్యత్ తల్లులు. మరివా ఇది ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో హెచ్చరిస్తుంది. తక్షణం ఈ దిశగా ప్రభుత్వాలు పనిచేయాలి. ఎందుకని అమ్మాయిలు ఈ విధంగా ఎనీమియాతో బాధపడుతున్నారు, రక్తహీనతతో బాధపడుతున్నారు అన్న విషయం ప్రభుత్వం ఆలోచించాల్సిన సమయం ఇది. ఇంత ఉంది అంటే అది ఎంత డేంజర్ జోన్లో ఉన్నారో అమ్మాయిలు మనకు అర్థమైపోతుంది. ఇంకా లింగ వివక్షత, భద్రత చూసినట్లయితే నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో 2023 లెక్కల ప్రకారము సగటున రోజుకు 90 కేసులు నమోదవుతున్నాయి, పాక్సో కేసులు. అమ్మాయిలపైన లైంగిక దాడి ఆ విధంగా ఉంది. ఎక్కడ చూసినా అమ్మాయిలపైన దాడులు. మొత్తం బాలికల్లో ఉన్న కేసులు చూసినట్లయితే 60% మంది బాలికలే బాధితులు. అంటే లింగ వివక్షత ఎంతుందో చూడొచ్చు. 2023 లెక్కల ప్రకారము 1247 కేసులు తెలంగాణలో పోక్సో కేసులు నమోదయ్యాయి. అది కూడా 12 నుంచి 18 సంవత్సరాలలోపు బాలికలు. వాళ్ళపైన అంత దాడులు జరుగుతున్నాయి. ప్రతి క్షణం అనుక్షణం భయంగా బతుకుతున్నారు అమ్మాయిలు. ఇన్ని సవాళ్లు ఎదుర్కొంటూ కూడా అన్ని రంగాల్లో బాలికలు ముందున్నారు. చదువుల్లో, ఆటల్లో, సాంకేతిక రంగాల్లో, నాయకత్వంలో అమ్మాయిలు అగ్రస్థానంలో ఉన్నారు. అన్ని వివక్షతలు, అన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారు అమ్మాయిలు. అయినా వాళ్ళు కొంచెం చేయితనిస్తే అన్ని రంగాల్లోకి దూసుకెళ్ళిపోగలుగుతారు. యునెస్కో ప్రకారము 43% విద్యార్థులు బాలికలు స్టెమ్ రంగంలో ఉన్నారు. స్టెమ్ అంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్. ఈ రంగాల్లో 43% మంది విద్యార్థులు బాలికలే. ప్రతి బాలికకు గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత మనందరిది. భద్రత కల్పించాల్సిన బాధ్యత మనందరిది. ఉజ్వలమైన భవిష్యత్తు అందించాల్సిన బాధ్యత అందరిది. కనీసం ఇక నుంచైనా ఈ లింగ వివక్షత, ఇవన్నీ అమ్మాయిలపైన జరుగుతున్న దాడులను రూపుమాపి వాళ్లకు చేతనిచ్చి ముందుకు తీసుకెళ్ళాలి. ప్రపంచానికి విజ్ఞాన శాస్త్రం ఎంత అవసరమో ఆ విజ్ఞాన శాస్త్రానికి మహిళలు కూడా అంతే అవసరం, అమ్మాయిలు కూడా అంతే అవసరం. అబ్బాయిలతో సమానంగా అమ్మాయిలను పెంచి ఉన్నత చదువులు చెప్పించాల్సిన బాధ్యత ప్రతి తల్లిదండ్రులది. ముఖ్యంగా తల్లిదండ్రుల్లో మార్పు రావాలి. కుటుంబ సభ్యుల నుంచే ప్రోత్సాహం రావాలి. నువ్వు ఏదైనా సాధించగలుగుతావు అని భరోసా అమ్మాయిలకు ఇవ్వగలగాలి. అది కుటుంబం నుంచే మొదలు కావాలి. ఎక్కడ కూడా నీకు రాదు, నువ్వు చేయలేవు అన్న విషయాన్ని పేరెంట్స్ అనటం మానేసిన రోజు అమ్మాయిలు అన్ని రంగాల్లో ముందుకెళ్తారు. ఈ బాలికా దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్క తల్లిదండ్రి, ప్రతి ఒక్కళ్ళు బాధ్యతగా అమ్మాయిలకు చేయూతనిస్తూ వాళ్ళు అన్ని రంగాల్లో ముందుకు వెళ్ళే విధంగా చూడాలి. ఈ ఉన్న సమస్యలను, అమ్మాయిలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని బాల హక్కుల సంఘం ప్రభుత్వానికి విన్నవిస్తుంది. థ్యాంక్ యూ.